హలో హలో అందరు ఎట్లున్నారు? మస్తున్నారా? మేమైతే మస్తున్నాం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? శివరాత్రి రోజు పూజ మంచిగా చేసుకున్నారా? ఉపవాసం ఉన్నారా? జాగారం ఉన్నారా? మేమైతే ఉన్నామండి. జాగారం ఉపవాసం అన్నీ ఉన్నాము. ఇదైతే టెంపుల్కి వెళ్ళాము. అక్కడైతే మస్తు డెకరేట్ చేసారు. మా రూమ్ దగ్గరనే గుడి ఉంది, అక్కడ వెళ్ళాము. మస్తు అంటే మస్తు అన్ని విగ్రహాలు అవన్నీ పెట్టేసి వాటి కింద పేర్లు పెట్టేసి మంచిగా డెకరేట్ చేసారు. సో నాకైతే మంచిగా అనిపించింది. గుడిలో అయితే అభిషేకం కూడా చేయించాము, అది కూడా వస్తుంది వీడియోలో, అది కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇదైతే మేము ఇంట్లోనే ఫస్ట్ అయితే పూజ చేసుకున్నాను. ఫస్ట్ గుడికి వెళ్ళే ముందు మన ఇంట్లో మనం పూజ చేసుకోవాలి కదా. సో నేను కూడా అలాగే నా ఇంట్లో నేను పూజ అయితే చేసుకుంటున్నాను. అయితే ఇలాగే అంటూ నాకేం తెలియదు. సో నాకు తెలిసినట్టు నేనైతే పూజ చేసుకున్నాను. నేను ఎప్పుడు ఒకటే కోరుకుంటున్నాను, నా యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ రెండు ఛానల్ మంచిగా కావాలి, మా ఇంట్లో వాళ్ళందరూ బాగుండాలి. అప్పుడప్పుడు మా డాడీ వాళ్ళకి మా మమ్మీ వాళ్ళకి హెల్త్ బాగుండదు, వాళ్ళకి మంచిగా ఉండాలి, మా అన్నయ్యకి జాబ్ రావాలి, అదొకటే కోరుకుంటాను. సో మా అన్నయ్యకి జాబ్ వస్తే అదే మాకు చాలు, ఎక్కువ ఏమొద్దు. ఎందుకంటే మా దాంట్లో ఎక్కువ జాబ్ అంటూ ఉంది, బట్ మా సొంత ఇంట్లో అంటూ మా ఆయన మా బావ అంటే వాళ్ళు చేస్తారు జాబు. మాకు ఒక నాకు అన్నయ్య ఉన్నాడు కదా. సో ఆయనకు కూడా ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే అదే చాలు. మా అమ్మ వాళ్ళకి ఎక్కువ కష్టం ఏం రాకుండా ఆయన చూసుకుంటాడు కదా అన్న ఇతోటి ఆయనకు జాబ్ రావాలనేసి అయితే నేను మెయిన్గా కోరుకుంటాను. సో మా ఇంట్లో మేము పూజ ఎలా చేసుకున్నామో ఈ వీడియోలో మీరు కంటిన్యూగా చూస్తూనే ఉంటారు, చూస్తూ ఉండండి. ఇంకా వీడియోస్ ఉంటాయి. అంటే మేము టెంపుల్కి వెళ్ళింది, అక్కడ మేము అభిషేకం చేయించింది, అవన్నీ కంటిన్యూ ఉంటుంది. సో ఇంకా ఏంటంటే మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ ఎవరు కొట్టట్లేరండి. లైక్స్ కొట్టండి. ఇంకా మా ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మెయిన్గా అయితే మీరు చూస్తున్నారు కదా, ఒక లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి. ఇంకా వీడియో కంటిన్యూ ఉంటుంది, చూడండి. నరులకు అందని లీలలు చేర్చాలులే పప్పులో గంగమ్మ పక్కన పార్వతమ్మ, ఇద్దరు సతుల ముద్దుల ముక్కంటేశ్వరుడవే నిండొక్క మొత్తులు దండి నైవేద్యాలు మనసారా నీ ముందు పెట్టినమే. కైలాసవాసుడ కరుణాల దేవుడ కరుణించమని నిన్ను వేడుకుంటామే. త్రిలోక పూజుడా త్రిశూలధారుడా పంచభూతాలకు అధిపతివి నీవురా శరణని కొలిచిన వరములనిచ్చేదరా అభిషేక ప్రియుడా అద్వైత భాస్కరుడా. దేవాను దేవుళ్ళు మెచ్చినోడా, ఒప్పు చెక్కుల పూజలు అందినోడా, అనంత జీవకోటి లేనినోడా, నీవు ఆత్మలింగాని మాయలోడా. కోటి లింగాల దర్శనమిచ్చేటోడా, కురవై వీరన్న వైదరికి చేరినోడా, నటరాజ నాట్యాలు ఆడేటోడా, నాకు పామును మెడ చుట్టూ చుట్టినోడా, నాగభరణుడా నంది వాహనుడా కేదారి నాథుడా కాశీ విశ్వేశ్వరుడా భీమశంకర ఓంకారేశ్వర శ్రీకాళేశ్వర మహారాజ రాజేశ్వర. ఎండికొండాలు ఏలేటోడా, అడ్డపొట్టు శంకరుడా, చోర పట్టుకొని తిరిగేటోడా, జగాలను గాస జంగముడా, కంఠాన గరళాన్ని దాసినోడా, కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా, ఆది అంతాలు లేనివాడా, అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా.
వచ్చండి వచ్చండి అడ్డగొట్టు శంకరుడా జోరవట్టుకొని తిరిగేటోడా జగాలనుగా జగముడా కరాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా వారికి సుట్టానివే తడిపట్ట తానాలు గుడి చుట్టూ దండాలు మొక్కిన వారికి దిక్కునివే యములాడ రాజన్న శ్రీశైలం మల్లన్న ఏ పేరున పిలిచిన గాని పలికేటి దేవుడవే కోరితే కొడుకులనిచ్చి అడిగితే ఆడబిడ్డలనిచ్చే తీరు తీరు పూజలనుందే మా ఇంటి దేవుడవే ఎన్ని కొండాలు ఏలేటోడా అడ్డపొట్టు శంకరుడా జోరవట్టుకొని తిరిగేటోడా జగాలనుగా జంగముడా కంఠాన గరళాన్ని దాసినోడా కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా ఆది అంతాలు లేనివాడా అండపిండ బ్రహ్మాండాలు నిండినోడా. చూసారా మా వ్లాగ్ ఎలా ఉందో, అంటే మా వీడియోస్ ఎలా ఉందో, శివరాత్రి వీడియో మీ ఇంట్లో ఎలా చేసుకున్నారో ఏంటి అనేసి కామెంట్ చేయండి. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.